హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ సిస్టర్ సౌజన్య. లాస్ట్ టైం వీడియోలో నేను మీకు చెప్పాను కదా, ఇవి మేము సీడింగ్ చేయబోతున్నామని. సో 3-4 డేస్ నుంచి ఈ యొక్క కుండీలన్నీ కూడా మొత్తం వాటర్తో మేము తడిపేసాము. ఇప్పుడు మట్టి అంతా కూడా మెత్తగా అయిపోయింది. సో ఈరోజు మేము ఈ విత్తనాలు నాటుతున్నాం సీడింగ్. సో ఫస్ట్ బెండకాయ సీడ్స్ వేస్తున్నాము. వీని ఎలా అంటే ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, నారు పోసుకోవాలా, నారు వేసుకోవాలి. తర్వాత మొలకలు వచ్చాక వాటిని వేరే వేరే కుండీల్లో సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు చెల్లి నాటుతూ ఉంది. దగ్గర రెండు ఓకే పెడితే ఒకటి చచ్చిపోయినా కూడా ఇంకొకటి బ్రతుకుతుంది. ఎన్ని రోజుల్లో మొలకలు వస్తాయి ఇవి? 1 వీక్ నుంచి 10 డేస్ అవుతుంది. ఓకే, అవునా? షూరా? ఓకే. నెక్స్ట్ ఇంకా ఏం నాటుదాం అనుకుంటున్నారు మీరు? ఇంకా చిక్కుడు ఉంది. జస్ట్ ఇట్లా చిన్న అంత లోపలికి పెట్టాల్సిన పని లేదా? 1 ఇంచ్. ఓకే. చూడండి, చాలా రోజుల తర్వాత మేము ఈ పని ఈరోజు సక్సెస్ఫుల్గా అవుతా ఉంది. ఓకే, ఫినిష్డ్. బెండకాయ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందులో చిక్కుడా? ఇది నించొని వచ్చే చిక్కుడు అన్నమాట. ఓకే, తీగ కాదు. తీగకి ఇక్కడ అంతా అరేంజ్మెంట్ లేదు కదా, అందుకని. ఓకే, చూడాలి. ఇవి చిక్కుడు అండి, చిక్కుడు గింజలు. సో ఇవి కూడా అంతేనా? ముందు నారు వేసుకోవాలా? అవసరం లేదా? కానీ ఇందులో ఒక వేసిన తర్వాత షిఫ్ట్ చేద్దాం. ఒక 4-5 అన్న మొక్కలు ఇస్తే అవి తర్వాత అందులో నుంచి తీసి వచ్చిన తర్వాత మనం మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఒక దాంట్లో మిర్చి చేద్దాం. ఇవి చాలా పెద్ద కుండీలు అండి, మీడియం సైజు ఇవి. ఒక నుంచి ఓకే, ఐ విల్ గెట్ అప్. ఇప్పుడు ఇందులో వేస్తున్నాం థర్డ్ మిర్చి. ఓకే, మిర్చి కూడా అండి. లాస్ట్ టైము మా ఓల్డ్ హౌస్లో చాలా మిర్చి చెట్లు ఉండేవి, చాలా వచ్చేవండి మాకు అసలు. ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తాయో చూడాలి. మీకు ఎవ్రీ స్టేజ్ మేము చూపిస్తూ ఉంటాను. మీరు కూడా అలాగా పెట్టుకోవచ్చు మీరు టెర్రస్ మీద. ఇవైతే చాలా చిన్నగా ఉంటాయి, ఇట్లా చల్లేస్తున్నా నేను. ఓకే, ఇది కూడా చాలా వస్తుంది నారు. తర్వాత మళ్ళీ షిఫ్ట్ అయితే వేరే కుండీలు ఖాళీ పెట్టుకోవాలా? కొన్ని ఖాళీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఓన్లీ ఫర్ సీడింగ్ పర్పస్ అన్నమాట. మొక్కలు వచ్చిన తర్వాత మనం షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గోంగూర అనుకుంటున్నా. ఎక్కువ వేయద్దు, చాలా వస్తాయి. గోంగూర కూడా మాకు చాలా వచ్చేదండి, మరి ఈసారి కూడా రావాలి.
చాలా బాగుంటుంది. గోంగూర మన ఇంట్లో కోసుకొని మనం వండుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈవినింగ్ అయిపోయింది మనకి, కరెక్ట్ టైం. ఇదే మా మిద్దె మీద గార్డెన్ అండి, టెర్రస్ గార్డెన్. ఇవి ఒక దాంట్లో ఉండొచ్చు కదా, మళ్ళీ పెట్టాలనా వేరే దాంట్లో? ఇవి ఉంచేయచ్చు. ఓకే, ఇది కూడా అయిపోయింది. అక్కడ వరకు అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? గోరుచిక్కుడు. ఓకే, గోరుచిక్కుడుకి తీగ పెట్టాలనుకుంటా, కర్ర పెట్టచ్చు. కర్ర కాదు, దీనికి ఇది నించుంటది. ఓకే, స్టాండింగ్. కట్ చేసి ఇది కాదు, ఇంకోటి. అది కాదు, అది పాకేది. ఓకే, ఇప్పుడు దీంట్లో గోరుచిక్కుడు వేద్దాము. గోరుచిక్కుడు ఇలా తీగ పాకేది ఉంటుందండి. తర్వాత మామూలుగా కూర్చోనా నుంచోనా? కూర్చో, అట్లా వచ్చే చెట్టు కూడా ఉంటుంది, తీగ కాకుండా మామూలుగా. సో ఇప్పుడు ఇది స్టాండింగ్, తీగ కాకుండా ఉన్న చెట్టు పెడుతున్నాము. మా చెల్లి విత్తనాలు నాటడంలో నంబర్ 1 అండి. ఉన్నమాట చెప్తున్నా నేను. చూడాలి, ఇది కూడా మంచిగా వస్తే వాటిలో స్ప్రెడ్ చేస్తే ముక్కలు మంచిగా వస్తే చేసుకోవచ్చు. ఎస్, వస్తాయి. అక్కడ కూడా నువ్వే పెట్టినావు కదా చాలా మటుకు. ఇప్పుడు వాటర్ పోయాల్సిన పని లేదు కదా, ఆల్రెడీ తడిగా ఉన్నాయి కదా, కానీ రేపు పోయాలి. ఓకే, इसमें क्या डालेंगे? ఇది దోసకాయ అనుకుంటున్నా, వేసి చూద్దాము. ఎందుకంటే దోసకాయ ఇది తీగ జాతి కదా, ఎట్లా వస్తే తెలీదు. కొన్ని వేసి చూద్దాము. ఓకే, అవును, ఎల్లోగా ఉంది కదా దోసకాయ. వస్తే ఏముంది, ఇక్కడ అంతా ఇట్లా దానికి స్పేస్ వదిలిపెట్టాలి, పాకిస్తుంది, కిందనే పాకుతుంది. ఇప్పుడు పెట్టింది దోసకాయలండి, దోసకాయ విత్తనాలు. ఓకే, ఇక్కడ నేను లేస్తా. ములక్కాడ పెట్టమన్నది, ఇక్కడ ములక్కాడ పెట్టేసి. చాలామంది టెర్రస్ మీద ములక్కాయ చెట్లు కూడా పెంచుతున్నారండి. చూద్దాం, మనం కూడా ట్రై చేద్దాం వస్తుందా అని. ఒక 3 సీడ్స్ పెడతా అంతే. ఓకే, ఒకవేళ వస్తే ఆకులే కదా మనకు కావాల్సింది. ఆకులు కావాలి. ఒకవేళ మొరింగా లీవ్స్. మొరింగా లీవ్స్ అది ఆరోగ్యానికి మంచిదా? చాలా. అది
అనిమిక్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ లేని వాళ్ళకి, మ్మ్. బ్లడ్ ప్యూరిఫికేషన్కి మ్మ్. చాలా పనిచేస్తుంది. ఓకే. బయట కొనుక్కుంటున్నారు కదా, ఎస్. అమ్ముతున్నారు ప్యాకెట్లో. యా, మనకు కూడా వస్తే మంచిది. 3 సీడ్స్ పెట్టాను. మ్మ్. ఒకవేళ 3 మొక్కలు వచ్చినా కూడా మనకి జస్ట్ ఈ హైట్ వరకు వచ్చి ఆకు వచ్చినా చాలు, అవును. తెంపేసుకోవచ్చు. ఎస్. ఓకే, నైస్. ఇంతవరకు అయింది. ఏం చేద్దాము అంటే ఇక్కడ ఉన్నాయి చాలా. చెట్లకి మంచి గాలి రావాలి, ఎండ కూడా రావాలండి, అప్పుడే చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? టమాటా. లేవు టమాటా. టమాటా లేవా? ఓ నో, అయితే తీసుకురావాలి టమాటాలు. చాలా ఇవి వెయిట్ చేద్దాం ఇవి వచ్చినప్పుడు. సరే అండి, ఇంతవరకు ఇప్పుడు ఇవి పెట్టాం కదా, సో చూద్దాము ఇవి వచ్చిన తర్వాత. మళ్ళీ వేరే ఇంకా టమాటా గింజలు ఉన్నాయనుకున్నాం కానీ లేవు, తీసుకొస్తాము. కనకాంబరాలు కింద పెడతాం కదా, ఇక్కడ పెడతామా? ఇక్కడ పెడదాం, కొన్ని తీసుకురాలేదా? సరే అండి, మళ్ళీ మేము నెక్స్ట్ టైం ఫ్లవర్స్ కూడా పెట్టాలి, పెట్టినప్పుడు చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో గాడ్ బ్లెస్ యూ. అయిపోయిందా? సబ్స్క్రైబ్ ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.